सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము శ్రీరామనవమి నాటి దివ్య సందేశము రెండవ భాగము. రాముని చూడగానే ఈశ్వరుడు నరావతారములో వస్తాడు అని గ్రహించాలి. స్వామి సందేశమును మరలా ఇట్లు కొనసాగించినారు. రామాయణములో అంతరార్థమును గ్రహించుడు. రాముని చూడగానే ఈశ్వరుడు నరావతారములో వస్తాడు అనేది గ్రహించాలి. రాజ్యమను అర్థమును సీతయ్యను కామమును త్యాగము చేసిన రాముడు దత్తస్వరూపుడు. దత్తుడనగా దానము లేక త్యాగము. రాముడు 1-2 అత్యవసర విషయములందు తప్ప ఎప్పుడునూ మహిమలను చూపలేదు. అహల్య శాప విమోచనము శివధనుర్భంగమునందు మాత్రమే మహిమలను చూపినాడు. కావున సీతా కళ్యాణము తరువాత రాముడు పరమాత్మయని అందరూ గ్రహించినారు. కానీ సత్యవాక్పరిపాలనము అను ధర్మమునకు దశరథుడును, పుత్ర వ్యామోహమునకు కైకయు ఓటు వేసి స్వామిని ప్రక్కకు పెట్టినారు. స్వామిని విడచి ప్రాణమును పోగొట్టుకొన్నంత ప్రేమగల దశరథుడు కూడా దత్త పరీక్షలో ఓడిపోయినాడు. చివరకు హనుమంతుడు కూడా యయాతి రక్షణ విషయములో తల్లికే ప్రాధాన్యతనిచ్చి రామునితో యుద్ధము చేసి దత్త పరీక్షలో ఓడిపోయినాడు. ఈశ్వరుడు తాను సృష్టించిన ప్రకృతి యొక్క నియమములను తానే భంగము చేయడు. ఇదియే ఈశ్వర స్వభావము. మహిమ అనగా ప్రకృతి నియమములను ఉల్లంఘించుట. కావుననే రాముడు అత్యవసర పరిస్థితిలో తప్ప మహిమలను చేయలేదు. రాముడు మాటలకు భావములకు చోటునీయక వేదాంతమును ఆచరించి చూపినాడు. కావున ఆ సత్యమును సాధనలో గ్రహించవలెను. హనుమంతుడు కూడా అట్లే ఆచరించినాడు. సీత రాముని అయోధ్యలోను అరణ్యములోనూ విడువలేదు. అనగా కర్మఫలములకు సుఖదుఖములు వచ్చినంత మాత్రమున స్వామిని చేరుట లేక వదలుట చేయరాదు అని గ్రహించవలెను. రాముని జీవితమంతయు కర్మయోగముపై ఆధారపడినది. ఆయన ఎప్పుడునూ మాట్లాడక ఎట్టి భావములను ప్రదర్శించక ఆచరణము విగ్రహ రూపమున ఉన్నదా అన్నట్లు ఉండేవాడు. ఇదే సాధన యొక్క చిట్ట చివరి స్థితి. హనుమంతుడు కూడా ఇంతే. హనుమంతుడు కూడా ఎట్టి మాటలు స్తోత్రములు చేయక ఎట్టి భావములను అనగా భక్తిని ప్రదర్శించక కేవలము రామసేవ చేసినాడు. రాముడు కూడా అట్లే మౌనముతో భావ ప్రదర్శనము చేయక హనుమంతుని కౌగలించి బ్రహ్మ పదవిని ఇచ్చినాడు. ఈ ఇరువురి మధ్య ఆలింగన సన్నివేశము నేటి సినిమాలో ఇద్దరు స్మగ్లర్లు మౌనముతో ఎట్టి భావములను ప్రదర్శించక పెట్టెలను మార్చుకున్నట్లు ఉన్నది. కావున రాముడు హనుమంతుడు జీవులు చేయవలసిన సాధన యొక్క పరాకాష్ఠను సూచించుచున్నారు. ఇట్టి దశను చేరుకున్న గాని సంసార సాగరమును జీవుడు దాటలేడు. ఇదే రాముడు తారకుడు అన్న మాటకు అర్థము. కానీ నేటి సాధన అంతయు మాటలు పాటలు భావములు తప్ప క్రియాశూన్యము. సీత నేరుగా ఉన్న నాగలి చాలును అనగా గీతను చెప్పును. అనగా ప్రకృతి నియమమును నేరుగా అనుసరించు ఒక జీవాత్మ అని అర్థము. అట్టి జీవాత్మ నరాకారమున ఉన్న పరమాత్మను గుర్తించి ఆశ్రయించుటయే సీతారాముల కళ్యాణములోని అంతరార్థము. అయోధ్యలో కానీ
అరణ్యములో కానీ రాముని సీత విడవకుండుట అట్టి సద్గురువును సుఖములలో గాని కష్టములలో గాని విడువని స్థిర విశ్వాసమును బోధించుచున్నది. రావణుని ధనము కానీ అష్టసిద్ధులు కానీ సీతను ఆకర్షించలేదు. అనగా నీ కర్మఫలములకు కష్టములు వచ్చినప్పుడు ఆ సద్గురువును వదిలి సుఖముల కొరకు కొన్ని అల్పసిద్ధులను ప్రదర్శించు దొంగ గురువును ఆశ్రయించరాదనియే అర్థము. అనగా దత్తభక్తుడు ధనముపై గాని సిద్ధులపై గాని దృష్టి ఉంచరాదనియే దీని అర్థము. సీత పరిపూర్ణ దత్తభక్తునకు ఆదర్శము. లక్ష్మణుడు స్వామి కొరకు భార్యను అనగా కామమును త్యజించినాడు. భరతుడు స్వామి కొరకు రాజ్యధనమును అంటే అర్ధమును త్యజించినాడు. శత్రుఘ్నుడు స్వామి కొరకు కైకను చంపబోయి ధర్మమును అతిక్రమించినాడు. ఈ విధముగా స్వామి కొరకు ధర్మ అర్ధ కామములను త్యజించుటయే ఈ ముగ్గురు సోదరుల నుండి గ్రహించవలెను. రాముడు మోక్షస్వరూపుడు. రాముని తత్వమును ఈనాడు అర్థము చేసుకొనవలెను. నరులకు నరాకారమే మార్గమనియు అష్టసిద్ధులపై చూపులను పెట్టరాదనియు రామతత్వము బోధించుచున్నది. నరరూపమున ఉన్న స్వామి సిద్ధులను ప్రదర్శించి తాను స్వామి అని నిరూపించుకున్నచో సర్వజీవులను సర్వమును త్యజించి ఆయన చరణములపై పడుదురు. వారిలో నిజమైన భక్తులు ఎవరో దొంగ భక్తులు ఎవరో వేరు చేయుటకు వీలు కాదు. కావున స్వామి నరరూపమున రహస్యముగానే ఉండును. ఆచరణ రూపమైన ఆయన తత్వమును ఆధారముగా చేసుకుని ఆయనను గుర్తించవలెను. ఇదియే రామతత్వము. రాముడు ఎట్టి మాటలను పలుకక ఎట్టి భావములను ప్రదర్శించక ఒక విగ్రహము వలె ఉండెను. తత్వమును ఆచరించి చూపించినాడు. కావున ఆచరణములో నిరూపించక కేవలము మాటలతో మనోభావములతో భక్తిని ప్రదర్శించుట నిష్ప్రయోజనమని గ్రహించవలెను. శ్రీరాముడు, హనుమంతుడు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల యొక్క తత్వములను తెలుసుకొని వాటిని నేడు నీ సాధనలకు ఉపయోగించుకొన్నచో నీకు ఫలము లభించును. కానీ కేవలము రామాయణము చూచుచు బాష్పములను వదలుచు మాటలతో పాటలతో పొగడుచు కేరింతలు కొట్టినంత మాత్రమున నీకు ఆత్మసంతృప్తియు ఆత్మశాంతియు ఆత్మానందము లభించునే కానీ స్వామి నుండి ప్రత్యేకమైన ఫలము లభించదు. కావున మీరు మీ మాటలు పాటలు భావములకు ఫలము లభించనున్నదన్న భ్రమలో పడి ఆచరణము వైపుకు దృష్టి సారించకున్నచో మీరు శాశ్వతముగా నష్టపోవుదురు. ఏలననగా నరజన్మ దుర్లభమని శంకరులు వచించియున్నారు గదా. రాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరించుట. రాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరించుట అధర్మమని కొందరు పలుకుదురు. అది ధర్మసూక్ష్మము. 10 మంది పైబడి సంహరించు పులిని నిద్రపోవచున్నప్పుడును వధించుట ధర్మసూక్ష్మము. నిద్రించు ప్రాణిని వధించరాదు అనుట ధర్మము. అట్లే వాలితో యుద్ధము చేయువాని సగము బలము వాలికి వచ్చును. కావున వాలిని ఎదురుగా యుద్ధములో ఎవరునూ సంహరించలేరు. ఆ గర్వముతో తమ్ముని పారద్రోలి తమ్ముని భార్యను చెరపట్టినాడు. తాను దుందుబితో యుద్ధమునకు పోవునప్పుడు 4 రోజులు చూచి తాను రాకున్నచో తాను మరణించినట్లు నిశ్చయించి రాజ్యపాలనము చేయమని సుగ్రీవునికి వాలి ఆదేశించాడు. ఆ ప్రకారమే సుగ్రీవుడు చేసినాడు. ఆనాటి వానరులలో ఉన్న దేవర న్యాయము ప్రకారము వాలి భార్య సుగ్రీవునికి భార్య అయినది. గడువు దాటిన తర్వాత వాలి వచ్చి సుగ్రీవుని కొట్టి పంపి సుగ్రీవుని భార్యను చెరపట్టినాడు. కావున రాముడు వాలిని అట్లు వధించుట తప్పు కాదు. భారతదేశ సార్వభౌమునిగా అది తన కర్తవ్యం అన్నాడు. అట్లే చాకలి నిందకు సీతను త్యజించుటలో అంతరార్థము ఉన్నది. పుత్ర సమానుడగు
లక్ష్మణునిపై సీత ఎట్టి దారుణమైన నింద వేసినదో అట్టి నిందనే చాకలి ఆమెపై వేసినాడు. అది ఆమె పాపఫలము. అది భాగవతాపచారము. అది భగవదపచారము కన్నను తీవ్రము. తనను నిందించినను స్వామి ఓర్చుకొనును. కానీ స్వామి తన భక్తులను నిందించినచో ఓర్చుకొనడు. ఆ పాప శిక్షను ఆ విధముగా అనుభవింపచేసి సీతను నేరుగా వైకుంఠమునకు పంపినాడు. లేనిచో శ్రీ మహాలక్ష్మి స్వరూపిణియగు సీత నరకమునకు పోయి వైకుంఠమునకు పోవలసి వచ్చేటిది. అట్లే యుద్ధానంతరము సీతను రాముడు విభీషణునకు లేదా భరతునకు రాణివి కమ్మని దూషించినాడు. దీనికి కారణమేమనగా అశోకవనములో సీత రాముడు వనవాసము పూర్తి చేసుకుని అయోధ్యకు పోయి అనేక స్త్రీలను వివాహమాడి తప్పక రమించునని తనలో తాను పలికినది. వాల్మీకి రామాయణము ప్రకారము ఆ పాపకర్మ ఫలమునే ఆ విధముగా శిక్షించి రాముడు నరకమును తప్పించినాడు. ఈ విధముగా రాముని యొక్క ప్రతి ఆచరణములోనూ అంతరార్థమును గ్రహించవలెను. కానీ తొందరపడి విమర్శించరాదు. దీని నుండి మనము తెలుసుకొనవలసినది ఏమనగా, నరావతారమున ఉన్న సద్గురువును ఆశ్రయించిన పెదప ఆయన యొక్క పనులను విమర్శించరాదు. తొందరపడరాదు. అర్థము చేసుకొనుటకే ప్రయత్నించవలెను. రాముడినే అర్థము చేసుకొనలేని నాడు ఇక కృష్ణుని ఏమి అర్థము చేసుకొనగలడు? ఈ విధముగా శ్రీరామనవమి నాడు రామాయణము యొక్క అంతరార్థమును గ్రహించి మానవులు సాధనకు ఉపయోగించుకొనవలెను. రాముని జీవితమంతయు త్యాగమే, అనగా దత్తస్వరూపమే. ధనమే సర్వ కలహములకు కారణము, అన్నీ అధర్మములకు మూలము. అట్టి ధనమును త్యాగము చేయుట చేతనే స్వామి యొక్క అనుగ్రహము కూడా ఆచరణ రూపముగా సిద్ధించును. ఈ విధముగా ధర్మము, మోక్షము అను ప్రవృత్తి మరియు నివృత్తి అను రెండు శాఖలకు మూలమైనదే శ్రీరామతత్వము. ధనమూలమిదం జగత్ అని వశిష్ఠుని వచనము. ధనేన త్యాగేనైకేన అని వేదవచనమును ఆ సత్యమునే బోధించుచున్నవి. రాముడు ఈ విధముగా తన ఆచరణము ద్వారా త్యాగముతో ధర్మస్థాపన చేయుటయే కాక మోక్ష మార్గమును కూడా బోధించినాడు. భగవంతుడు ఇట్లు ప్రవృత్తిని మరియు నివృత్తిని స్థాపించును. ఈ రెండింటికి ఆయనే ఆధారము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.